ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ దెబ్బకు దారికొచ్చింది. భారత్ తన అమ్మల పొదిలో నుంచి తీసి వదిలిన మిసైల్ అస్త్రాలను అడ్డుకోలేక చావు దెబ్బతిన్నది పాకిస్తాన్. అయితే ఇక్కడ ఓ అద్భుతమైన విషయం ఉంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రయోగించిన చాలా వరకు మిసైల్స్ హైదరాబాద్లోనే తయారయ్యాయన్న విషయం మీకు తెలుసా? మిసైల్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్లోని అనేక క్షిపణులు రూపుదిద్దుకుంటున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మిసైల్స్ తయారీలో మరింత వేగం పెంచాలని కేంద్రం నుంచి డిఫెన్స్ ఫ్యాక్టరీలకు ఆదేశాలందాయి. హైదరాబాద్ అంటేనే దేశ రక్షణ వ్యవస్థలకు ఓ ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ సాధారణ గన్ల నుంచి మిసైల్స్ వరకు, రీసెర్చ్ నుంచి మేకింగ్ వరకు ఇలా డిఫెన్స్ సెక్టార్కు ఏం కావాలన్నా అది హైదరాబాద్లో తయారవుతోంది. బ్రహ్మోస్, ఆకాష్, స్పైస్ 2000, స్మాల్ హమర్ లాంటి మిసైల్స్ హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్నాయి. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను చిత్తు చేసిన భారత్ ఎయిర్ వ్యవస్థలను బలపరిచిన అనేక మిసైల్స్ హైదరాబాద్లో తయారై సరిహద్దులకు వెళ్లినవే. మన సరిహద్దుల లోపలే ఉండి శత్రు దేశాలను చావు దెబ్బ తీయాలంటే క్షిపణులు, డ్రోన్లు మాత్రమే ఏకైక ఆప్షన్. అందుకే రక్షణ శాఖ ఇప్పుడు వీటి ఉత్పత్తిపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే డ్రోన్లు, యాంటీ డ్రోన్ కంపెనీలతో టచ్లో ఉంటోంది. గతంలో ఆర్డర్లను పూర్తి చేయడానికి 6 నెలల నుంచి ఏడాది వరకు సమయం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు నెలల్లోనే టార్గెట్ను పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడే కాదు, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో ఉపయోగించిన స్పైస్ 2000 మిసైల్స్ హైదరాబాద్లో తయారైనవే. వీటిని కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా వీటిని ఉపయోగించారని తెలుస్తోంది. మరోవైపు ఉగ్ర క్యాంపులపై జరిపిన దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ సేకరించిన క్షిపణి శకలాల్లో హైదరాబాద్కు చెందిన కంపెనీ పేరు, లోగో ఉన్నట్లు కనిపిస్తోంది. వీటికి సంబంధించిన పరికరాలు హైదరాబాద్లోని తయారైనట్లు దీన్ని బట్టి తెలుస్తోంది. పబ్లిక్ సెక్టార్లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్, కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్, MTAR టెక్నాలజీస్, అస్త్రా మైక్రోవేవ్, SCC ఇండస్ట్రీస్, అనంత టెక్నాలజీస్, రఘువంశీ జెన్ టెక్నాలజీస్ లాంటి సంస్థల్లో అనేక మిసైల్స్ పురుడు పోసుకుంటున్నాయి. నిన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ కూడా దేశీయంగా తయారైన అనేక రక్షణ వ్యవస్థలు పాక్ను చావు దెబ్బ తీయడానికి ఉపయోగపడ్డాయని, మనం ప్రపంచానికి ఓ సరికొత్త సందేశాన్ని పంపామని తెలిపారు. దీన్ని బట్టే అర్థమవుతోంది దేశ రక్షణ వ్యవస్థను కాపాడడంలో ఈ సంస్థల గొప్పతనం ఏంటన్నది. ప్రస్తుతం మరిన్ని మిసైల్స్ తయారు చేయాలంటూ కేంద్ర రక్షణ వ్యవస్థ నుంచి సంస్థలకు ఆదేశాలందాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత వారం రోజుల్లో డెలివరీ ఇవ్వాలంటూ ఆదేశాలు అందుతున్నాయి. గతంలో ఈ సమయం ఎక్కువగా ఉండేది.